ఈ సోమవారం రోజు బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్ కారణంగా దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. తర్వాత అక్కడి ప్రజలు పండగ చేసుకోవడం చూసాం. స్టూడెంట్స్ అయితే బంగబంధు బంగ్లాదేశ్కు జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ స్టాచ్యూను ధ్వంసం చేయడం ఒకటే కాదు, ఆయన స్టాచ్యూ పైన కూర్చొని టాయిలెట్ కూడా పోశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. ఈ ప్రభుత్వానికి హెడ్గా చీఫ్ అడ్వైజర్గా మొహమ్మద్ యూనిస్ను నిర్మించారు. ప్రస్తుతం షేక్ హసీనా భారత్లో ఉన్నారు. ఈవిడకు వీసా ఇవ్వడానికి అమెరికా, యూకే దేశాలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు. ఎవ్వడికి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఈ ఇష్యూలో రెండు భాగాలుగా విడిపోయారండి. ఒక వర్గం షేక్ హసీనాకు తగిన శాస్తే జరిగింది అంటున్నారు. ఈవిడ పొగురును డిక్టేటర్షిప్ టెండెన్సీస్కు స్టూడెంట్స్ చెక్ పెట్టారు అంటున్నారు. ఇంకొక వర్గం కుట్ర చేసి హసీనాను దేశాన్ని వదిలి పారిపోయేలా చేశారు అంటున్నారు. ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ మొదటగా శాంతియుతంగా జరిగింది. దీన్ని వైలెంట్గా ఎవరు మార్చారు? ఇంత పెద్ద స్టూడెంట్ ప్రొటెస్ట్ చేయడానికి స్టూడెంట్స్కు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? దీని వెనక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ యొక్క హస్తం ఉంది అని అంటున్నారు. ఈ డిబేట్ను కొంచెం సేపు పక్కన పెడితే షేక్ హసీనా ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అనే విషయం మీద ఆల్రెడీ డీటెయిల్గా మన ఛానల్లో వీడియో ఉంది. చూడకపోతే దయచేసి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో బంగ్లాదేశ్లో హిందువులపైన ఎందుకు దాడి జరుగుతోంది, అసలు బంగ్లాదేశ్లో హిందువుల యొక్క సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది అనేది చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 1947లో ఈస్ట్ పాకిస్తాన్లో హిందువుల జనాభా 30% ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. అది తగ్గుతూ 1971లో 20% పడిపోయింది. కానీ ఇప్పుడు అంటే ప్రజెంట్ డే 2024లో బంగ్లాదేశ్లో హిందువుల యొక్క జనాభా కేవలం 8% మాత్రమే. ఇంతమంది ఎక్కడికి మాయమైపోయారు? ఈ రోజు కూడా అక్కడ హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్ అని ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. షేక్ హసీనాకి పోయేదేమీ లేదు. ఈవిడ ఇప్పుడు ఏసీ రూమ్లో సురక్షితంగా ఉంది. ప్రొటెస్ట్ చేయించిన అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి హ్యాపీగా ఉన్నారు. కానీ పరిణామాలు ఎదుర్కొంటోంది అక్కడి మైనారిటీస్. ఈ ఫొటోస్, వీడియోస్ చూడండి, అక్కడి హిందువులపైన ఎలా దాడులు జరుగుతున్నాయో. ఇవన్నీ ఇక్కడ ప్లే చేస్తే రిస్ట్రిక్షన్స్ రావచ్చు. అందుకే నా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి. ఢాకాలోని సౌతర్న్ బగర్ఘాట్ రీజన్లో చదివే పరిణీతి చటర్జీ బంగ్లాదేశీ హిందూ అమ్మాయి. ఈవిడ తండ్రిని హత్య చేసి తల్లిపైన దాడి చేసి వెళ్ళిపోయారు. పోలీసులకు మరియు ఆర్మీకు కాల్ చేస్తే ఎటువంటి సహాయం చేయలేదు. పరిణీతి తండ్రి టీచర్నే చంపేశారు. న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన రిపోర్ట్లో హసీనాకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్ లీడర్లు ఏమని చెప్తున్నారు అంటే, టెంపుల్స్ పైన దాడులు జరుగుతున్నాయి, అయితే ఈ దాడులకు స్టూడెంట్స్కు ఎటువంటి సంబంధం లేదు అని చెబుతున్నారు. స్టూడెంట్ లీడర్ అయిన నహీద్ ఇస్లాం ఏమంటున్నారు అంటే, హిందూ టెంపుల్స్ పైన దాడులు స్టూడెంట్స్ చేయడం లేదు, స్టూడెంట్ ప్రొటెస్ట్ను చెడగొట్టడానికి కావాలనే కొంతమంది కుట్ర చేసి హిందూ టెంపుల్స్ పైన దాడులు చేస్తున్నారు అని చెప్పారు. టార్గెట్ చేసి మరి నిప్పంటిస్తున్నారు అన్నారు. ఇక్కడ పాలిటిక్స్ను పక్కన పెడితే బలవుతోంది అక్కడి హిందూసే. ఈ నహీద్ ఇస్లాం అనే యాక్టివిస్ట్ మెయిన్ లీడర్ అండి. ఇతని ఆధ్వర్యంలోనే స్టూడెంట్ ప్రొటెస్ట్ ఊపందుకున్నాయి. అక్కడ దాడులు జరుగుతున్నాయని స్టూడెంట్సే చెబుతున్నారు. ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్న అందరూ ముస్లిమ్స్ హిందువులపైన దాడి చేస్తున్నారు అని నేను చెప్పట్లేదు. రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు, కానీ కొంతమంది టార్గెట్ చేసి దాడులు చేస్తున్నమాట వాస్తవం. ఢాకాలో ఉన్న ఫేమస్ మ్యూజిషియన్ రాహుల్ ఆనంద ఇంటిపైన దాడి చేసి ఇంట్లో ఉన్న వస్తువులను దోచుకొని ఇన్స్ట్రుమెంట్స్కు నిప్పండించి వెళ్ళిపోయారు. ఈ ఇల్లు దాదాపు 140 ఏళ్ల కిందటిది. ఈ ఇంట్లో దాదాపు 3000 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు. మెహర్పూర్లో ఉన్న ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. ఇస్కాన్ సెంటర్ ఇన్ మెహర్పూర్ లొకేటెడ్ ఇన్ ఖుల్నా డివిజన్ హ్యాస్ బిన్ సెట్ అబ్లేజ్. ఈ విషయాన్ని బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్ మెంబర్ అయిన యుధిష్ఠర్ గోవింద దాస్ గారు ట్విట్టర్ హ్యాండిల్లో కన్ఫర్మ్ కూడా చేశారు. రాజకీయ సంక్షోభంలో హిందువులు ఒక్కటే కాదు, అవామీ పార్టీని సపోర్ట్ చేసిన వారందరిపైన దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశీ మాజీ క్రికెటర్, అవామీ పార్టీ లీడర్ అయిన ముష్రఫే ముర్తజా ఇంటిపైన కూడా దాడి చేసి నిప్పంటించి వెళ్ళిపోయారు. భారత ప్రభుత్వం ముందుకొచ్చి సిఏఏ ద్వారా వీళ్లకు భారత్లో ఆశ్రయం ఇస్తుందనేది చూడాలి. ఫార్చునేట్లీ సిడబ్ల్యూఏ అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వం రంగంలో దిగి వీళ్లకు ఏదైనా చేయాలి. లేదు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ను 2019లో పాస్ చేశారు. కానీ ప్రొటెస్ట్ల కారణంగా దీన్ని మే 2024లో రిలీజ్ చేయడం జరిగింది. అంటే నోటిఫికేషన్స్ను రిలీజ్ చేయడం జరిగింది. సిఏఏ చట్టం బంగ్లాదేశ్లో ఉన్న హిందూ, సిక్ అండ్ క్రిస్టియన్ మైనారిటీస్కు వర్తిస్తుంది. సిడబ్ల్యూఏ చట్టాన్ని కొంతమంది విమర్శించిన బంగ్లాదేశ్ క్రైసిస్లో ఇది గేమ్ చేంజర్ అవ్వనుంది. బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ సిడబ్ల్యూఏ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకొని తమ యొక్క
రిలవెంట్ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి పలానా రాజకీయ కారణాల వల్ల మా పైన దాడులు జరుగుతున్నాయి, మేము భారత్లో శరణు కోరుతున్నామని రిక్వెస్ట్ పెట్టుకుంటే వీళ్లకు భారత్ వీసా ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రొసీజర్ లేట్ అవ్వచ్చు. ఇది హిందూ ముస్లిం కాదు, దిస్ ఈజ్ హ్యూమానిటీ. అసలు హిందువులపైనే ఎందుకు దాడి చేస్తున్నారు అంటే ఎప్పుడైతే హసీనా బంగ్లాదేశ్ వదిలి పారిపోయిందో వెంటనే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో 1,50,00,000 మంది హిందువులు ఉన్నారు. ఇందులో చాలామంది భారత్కు పారిపోవడానికి చూస్తున్నారు. తొందరలో వెస్ట్ బెంగాల్లో చాలామంది బెంగాలీ హిందువులు పారిపోయే అవకాశం ఉంది. ఈ హిందువులందరూ అవామీ పార్టీ లీగ్కు సపోర్ట్ చేస్తున్నారు అని వీళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. యాక్చువల్లీ 1971లో షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్కు సలహాదారులుగా చాలామంది హిందువులు ఉండేవారు. సో అప్పటి నుండే వీళ్లకు హిందువులపైన డిస్క్రిమినేషన్ ఉండేది. ఈ డీటెయిల్స్ను టైమ్ లైన్స్తో సహా చెప్తా. ఇయర్ 1947లో భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయింది. అప్పట్లో బంగ్లాదేశ్ అనే దేశం లేదు. బెంగాలీ ప్రజలు పాకిస్తాన్లో ఉండేవారు. ఈ ఏరియాను ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. కట్ చేస్తే ఇయర్ 1970 నవంబర్ 11 రోజు భోలా సైక్లోన్ అనబడే అతిపెద్ద తుఫాను ఈస్ట్ పాకిస్తాన్లో వచ్చింది. ఈ విపత్తు కారణంగా దాదాపు 3 నుండి 5 లక్షల బంగాలీ ప్రజలు చనిపోయారు. వెస్ట్ పాకిస్తానీ ప్రజలు ఎటువంటి సహాయాన్ని ఈస్ట్ పాకిస్తాన్కు పంపించకపోవడంతో బెంగాలీ ప్రజలు వెస్ట్ పాకిస్తానీలపైన కోపంగా ఉండేవారు. మేము కూడా మీ దేశంలోనే ఉన్నాం, మేము కూడా మీ దేశంలో ఒక భాగమే, మాకెందుకు సపోర్ట్ చేయలేదు అని బెంగాలీలు కోపంగా ఉన్నారు. ఈ కోపం ఒక విప్లవంగా మారింది. ఇయర్ 1970 డిసెంబర్ 7 రోజు పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుండి జుల్ఫికార్ అలీ భుట్టో నిలబడ్డాడు. అవామీ లీగ్ పార్టీ నుండి షేక్ ముజిబుర్ రెహమాన్ నిలబడ్డారు. ఎన్నికల్లో విజయానికి కేవలం 151 సీట్స్ మాత్రమే కావాలి. ఆశ్చర్యపరుస్తూ ఆ ఎలక్షన్స్లో షేక్ ముజిబుర్ రెహమాన్ 167 సీట్స్ గెలిచి వన్ సైడ్ విన్నర్ అయ్యాడు. ఒక బెంగాలీ ఎన్నికల్లో గెలవడం వెస్ట్ పాకిస్తానీలకు నచ్చలేదు, ముఖ్యంగా పాకిస్తానీ పంజాబీలకు నచ్చలేదు. వీళ్ళు షేక్ ముజిబుర్ రెహమాన్కు ప్రధానమంత్రి పదవి ఇవ్వలేదు. బెంగాలీ ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. మీతో మేము కలిసి ఉండలేము, మీకు డెమోక్రసీ అంటే అర్థమే తెలియదు. ముజిబుర్ రెహమాన్ గెలిచాడు, కానీ మీరు అతన్ని లీడర్గా నిలబెట్టలేదు, మాకు సపరేట్ దేశం కావాలి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇయర్ 1971 మార్చ్ 26 రోజు బెంగాల్ తిరుగుబాటును అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ సర్చ్ లైట్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాక్ సైన్యం ఢాకా యూనివర్సిటీలోని జగన్నాథ్ హాల్లో ఉన్న హిందూ డార్మెటరీ పైన దాడి చేసి దాదాపు 5,000 నుండి 1,00,000 మందిని చంపేశారు. ఒక్క రాత్రిలో చంపేశారు. వీళ్ళెందుకు హిందువులపైన టార్గెట్ చేశారు అంటే పాకిస్తానీల నమ్మకం ఏంటి అంటే హిందువులు షేక్ ముజిబుర్ రెహమాన్ పార్టీకు సపోర్ట్ చేస్తున్నారు, ఫండ్ చేస్తున్నారు, భారత్ వీళ్లకు సపోర్ట్ చేస్తోంది, రా వీళ్లకు సపోర్ట్ చేస్తుంది అని హిందువులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇయర్ 1971 నవంబర్ 11 రోజు పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్లో ఉన్న బెంగాలీ ఆడవారిపైన అత్యాచారం చేశారు. ముఖ్యంగా హిందువులపైన అత్యాచారం చేశారు. ఇది తట్టుకోలేక దాదాపు 1,00,00,000 మంది బెంగాలీలు, ఇందులో ఎక్కువగా హిందువులే ఉన్నారు, ఇంతమంది ఒకేసారి బంగ్లాదేశ్ బార్డర్ దాటి భారత్కు వలస వచ్చారు. ఇంతమందికి ఫుడ్ అండ్ షెల్టర్ అరేంజ్ చేయడానికి భారత ప్రభుత్వానికి కష్టమైంది. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి అక్కడి అధికారులు ఒక సందేశం ఇచ్చారు. పాక్ సైన్యం కుట్రపూరితంగా కావాలనే బెంగాల్లో ఉన్న బెంగాలీ హిందువులను భారత్కు తరిమి కొడుతున్నారు. ఒకవేళ 20% హిందువులను గెంటేస్తే బంగ్లాదేశ్ ఉద్యమం యొక్క ఊపు తగ్గుతుంది అని భావించి ఇలా చేస్తున్నారు అని చెప్పారు. ఈ విషయాలన్నీ ఎవరో కల్పించుకొని చెబుతున్న స్టేట్మెంట్స్ కావు. స్వయానా హిందూ అమెరికన్ ఫౌండేషన్ అఫీషియల్గా తమ యొక్క వెబ్సైట్లో ప్రచురించిన స్టేట్మెంట్ ఇది. పాకిస్తాన్ భారత్ లాగా కాదండి, వీళ్ళు తమ దేశంలో వేరే మతస్థులను ఉండనివ్వరు. ఇయర్ 1971 డిసెంబర్ 3వ రోజు భారత్ యుద్ధాన్ని ప్రకటించింది. కేవలం 13 రోజుల్లోనే తుక్కుగా భారత్ పాకిస్తాన్ని ఓడించింది. ఈ యుద్ధంలో దాదాపు 90,000 మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు, ఘోరంగా అవమానంగా లొంగిపోయారు. ఆ ఓటమిని ఇప్పటికీ పాకిస్తానీ సైన్యం డైజెస్ట్ చేయలేకపోతోంది. ఇయర్ 1971 డిసెంబర్ 16వ రోజు బంగ్లాదేశ్ అనే దేశం స్థాపింపబడింది. దాదాపు 2 నుండి 4 లక్షల మంది అమ్మాయిలు రేప్కు కాబడ్డారు. అందులో మెజారిటీ హిందువులే ఉన్నారు. ఈ యుద్ధ సమయంలో దాదాపు 20 లక్షల నుండి 30 లక్షల మంది బెంగాలీలు చనిపోయారు. దాదాపు 2 నుండి 4 లక్షల అమ్మాయిలు లైంగికంగా అత్యాచారానికి గురయ్యారు. సో ఇందులో మెజారిటీ హిందువులే ఉన్నారు. అప్పటి నుండి జనాభా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు బంగ్లాదేశ్లో కేవలం 8% హిందువులు మాత్రమే ఉన్నారు. సో ఏదో సడన్గా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరగడం లేదు, ముందు నుండి ఉన్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? భారత ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్గా బెంగాల్లో హిందువుల కోసం స్టాండ్ తీసుకోవాలా? నిన్నైతే ప్రధానమంత్రి మోడీ గారు మొహమ్మద్ యూనిస్ను అడ్రస్ చేస్తూ హిందువులను రక్షించండి అని ట్వీట్ చేయడం జరిగింది.
ఈ ఇష్యూను నేషనల్ లెవెల్ వరకే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకుపోవాలి. ఆల్ ఐస్ అండ్ రఫాని దాదాపు 50 మిలియన్ మెంబర్స్ సపోర్ట్గా ట్వీట్స్ పెట్టారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ బంగ్లాదేశ్ కోసం కొన్ని వేల మంది మాత్రమే ట్వీట్స్ పెడుతున్నారు. మన నైబరింగ్ స్టేట్ అయిన బంగ్లాదేశ్లో తొందరగా శాంతి రావాలి అని కోరుకుంటూ కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.